హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే మనం ద్వారకా స్టార్ట్ అయ్యాం హిందూపూర్ నుంచి. టుడే మార్చ్ 9th. సో ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. 12:40 ఉంది ట్రైన్, బట్ ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే ఉందన్నమాట. సో 1:30 అవుతుంది ఇప్పుడు మనం ఎక్కితే. సో రేపు ట్యూస్డే మొత్తం జర్నీయే. మళ్ళీ వెన్స్డే ఎర్లీ మార్నింగ్ 3:30కి రీచ్ అవుతాం అన్నమాట ద్వారకా. సో ఈ ట్రిప్లో మనం ద్వారకాతో పాటు నాగేశ్వర జ్యోతిర్లింగ్ అలాగే సోమనాథ్ కూడా కవర్ చేయబోతున్నాం. గుడ్ మార్నింగ్. ఇవాళ మన ద్వారకా గుజరాత్ యాత్రలో సెకండ్ డే అనమాట. డే 2 మార్నింగ్ 8 అయింది. ట్రైన్ కళ్యాణ్ స్టేషన్ దాటిందనమాట. సో ఇప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ 1:30కి ఎక్కాం హిందూపూర్లో. ఈరోజు మార్నింగ్ 8 అయింది. హాఫ్ డిస్టెన్స్ అయిపోయింది, ఇంకా హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయాలి. సో రేపు ద్వారకా రీచ్ అయ్యేసరికి రేపు ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నా కూడా సైడ్లో వరకు బుక్ చేసుకునేవాడిని అనమాట. సైడ్లో అక్కడ ఉండేది కదా కింద, నా ఫేవరెట్ అనమాట. సైడ్లో చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా, ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ ఈసారి సడన్గా వెళ్ళేసరికి తత్కల్లో బుక్ చేసుకున్నా. ఇదేమో అప్పర్ వచ్చింది పైన, పైన సీటు అప్పర్ వచ్చింది అనమాట. సో ఇంకా నిన్న నైట్ మొత్తం ఇంకా పైన ఉన్నా, కొద్దిసేపు కిందకి దిగుతున్నా, బోర్ కొట్టినప్పుడు ఇంకా వర్క్ చేసుకుంటున్నా. ఇంకా ఆఫీస్కి లీవ్ కూడా ఏం పెట్టలేదు అనమాట. ఇంకా ఎలాగో ట్రైన్లో వచ్చిన సిగ్నల్ వచ్చినట్టునే అని ఇంకా ట్రైన్లోనే లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాం. సో ఈ ట్రైన్ ఏంటంటే వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. సో తమిళనాడు నుంచి స్టార్ట్ అవుతుంది. టోటీ కార్న్ అనుకుంటా స్టేషన్ పేరు, కరెక్ట్గా తెలియదు. సో అక్కడ నుంచి సేలం, కేఎస్ఆర్, బెంగళూరు, యలంక మీద హిందూపూర్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. హిందూపూర్కి వచ్చేసరికి మండే ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది ఎప్పుడు. ట్రైన్ నెంబర్ 19567 అనమాట. వీక్లీ ఒకరోజు ఉంటుంది. ఈ ట్రిప్లో ఏంటంటే మనం ఓన్లీ గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాతో పాటు ఉన్న 2 జ్యోతిర్లింగాలు, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అలాగే సోమనాథ్, ఇంకా డియూలో గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో అవి కవర్ చేస్తున్నాం. సో ఇది నా 8th and 9th జ్యోతిర్లింగ్ అయిపోతుంది ఇది కంప్లీట్ చేసుకుంటే. సో లాస్ట్ టూర్లో ఏంటంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అయినప్పుడు మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, భీమశంకర్, అలాగే మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్, మహాకాల్, ఓంకారేశ్వర్ అండ్ మౌలేశ్వర్. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి శ్రీశైలం అనమాట. ఈ 6 జ్యోతిర్లింగాలు లాస్ట్ డిసెంబర్ 2025 డిసెంబర్ లాస్ట్ వీక్లో వెళ్ళినప్పుడు కవర్ చేసేసాను. సో 6 అయిపోయినాయి. 6తో పాటు అంతకుముందు ఫస్ట్ కాశీ అనమాట. 2025 దేవ్ దివాళీ నవంబర్ 5th అప్పుడు దేవ్ దివాళీ కాశీ వెళ్ళామన్నమాట. సో అది ఫస్ట్ జ్యోతిర్లింగం. లాస్ట్ ట్రిప్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కలిపి 5 ప్లస్ శ్రీశైలం 6. అంటే ఇంకా లాస్ట్ టైం 6 ప్లస్ కాశీ, టోటల్గా 7 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. సో బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల రికార్డ్ చేయలేదన్నమాట. మహారాష్ట్ర టూర్ కానీ మధ్యప్రదేశ్ కానీ రికార్డ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చిన్న క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. వీడియో అయితే ఇప్పుడు చేసినట్టు చేయలేదు. ఓన్లీ కాశీకి వెళ్ళినప్పుడు హిమాచల్లో ఒకటి చేసి పెట్టాను. సో ఇంక ఇది ఎందుకో చేయాలనిపించింది. సో అందుకని రికార్డ్ చేస్తాను. నిన్నటి నుంచి ఏదో పడుకుంటున్నా, లేస్తున్నా. ఇంకా బాగుంది. ట్రైన్ మొత్తం ఫుల్ ఉంది, ఎవరు అసలు ఎక్కడ కూడా సీట్స్ ఖాళీ లేవు. వీక్లీ ఎక్స్ప్రెస్ కదా, వీక్లీ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా సరే ఫుల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా 8 అయింది. మళ్ళీ కొద్దిసేపు లేచి పడుకొని మళ్ళీ లేచి ఇంకా తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. సేమ్ పెట్టలేదు ఇంకా 5 days, మండే టు ఫ్రైడే టోటల్. అందుకనేసి మండే బయలుదేరా, బట్ ఒక్క లీవ్ కూడా ఇంకా పెట్టుకోలేదు. చూడాలి, ఒకవేళ కావాల్సి వస్తే రేపు కానీ ఎల్లుండి ఒక 1 or 2 days లీవ్ పెట్టుకుంటే ఇంకా ట్రైన్ జర్నీలో ఎలాగో లీవ్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇంకెలాగో ఇంకా ఖాళీగానే ఉంటాం. సో ట్రైన్లో సిగ్నల్ వచ్చింది కాబట్టి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇంకా లీవ్ కూడా పెట్టలేదు అనమాట. సో గట్టిగా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఇంకా అందరు పడుకున్నారు. సో ఇంకా టీటీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు. గట్టిగా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరికీ డిస్టర్బ్ అవుతుంది అనేసి ఇంకా పడుకున్నారు. చలో ఇంకా రిమైనింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ద్వారకా రీచ్ అయిన తర్వాత రికార్డ్ చేస్తాం. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా అడిగితే, అంటే ఎస్పెషల్లీ నార్త్లో వెళ్ళేటప్పుడు స్లీపర్ కంటే థర్డ్ ఏసీ కానీ ఏదైనా బుక్ చేసుకోవడమే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇంకా తెలుసు ఎలా ఉంటుందో మనకు నార్త్లో.
సో లాంగ్ జర్నీస్ కాబట్టి కొంచెం మనం టైర్డ్ అవ్వకుండా ఉంటాం. సో ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు థర్డ్ ఐస్ చేసుకుంటే కొంచెం బాడీ అనేది మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మన చాయిస్ అనమాట. ఎందుకంటే రిటర్న్కి ఆల్రెడీ మన ప్లాన్ మొత్తం అయిపోయి ఉంటుంది, మన ట్రిప్ మొత్తం అయిపోయి ఉంటుంది కాబట్టి డిపెండ్స్ అనమాట. మీకు ఒంట్లో ఒప్పుకుంటే స్లీపర్ చేసుకోండి, లేదంటే థర్డ్ ఏసీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా రిటర్న్ టికెట్ కూడా ఏం చేసుకోవాలి, అది కూడా తత్కాల్లోనే బుక్ చేసుకోవాలి, ఎప్పుడు దొరికితే అప్పుడు. అంతే రిటర్న్ జర్నీ కూడా ఇంకా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ ఎన్ని డేస్ అవుతుందో, 3 or 4 days అనుకుంటున్నా. ద్వారకా మొత్తం గుజరాత్ టూర్ చూడాలి అట్లా. చలో ఇంకా మళ్ళీ ద్వారకాకి రీచ్ అయిన తర్వాత అక్కడ రికార్డ్ చేస్తాం. ఓకే, నమ శివాయ, హర హర మహాదేవ్. 5 ఆఫ్టర్ 37 hours ఆఫ్ జర్నీ అనమాట. టైం 2:30 అయింది. వెన్స్డే మార్నింగ్, మండే ఆఫ్టర్నూన్ ఎక్కాం. వెన్స్డే మార్నింగ్ 2:30 అయింది అనమాట. ద్వారకా రైల్వే స్టేషన్ మార్నింగ్ 2:30 అయింది రీచ్ అయ్యేసరికి. మేబీ ఇదే ఇప్పటిదాకా చేసిన లాంగెస్ట్ జర్నీ అనుకుంటా. ఇంతకుముందు ఢిల్లీ టు వచ్చినట్టున్నా, అది 35 hours ఏమో ఢిల్లీ నుంచి. సో ఇది 37 hours జర్నీ పట్టింది. 2:30. జనం అయితే ఇక ఫుల్ ఉన్నారు. కొంచెం ఎవరు ఉండరు అనుకున్నాలే కానీ బట్ ఉన్నారు, ఫుల్గానే ఉంటారు. చలో ఇంకా హోటల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ దర్శనానికి కదా. మనకేమో ఇంకా రూమే దొరకలే. అక్కడ సర్కిల్లో దిగేసి రూమ్ కోసం నడుచుకుంటూ వస్తున్నాం. టెంపుల్ దగ్గరికి వస్తే చూపిస్తాను. ద్వారకాధీశ్ మందిర్ అని రాసింది వెనక, పైన జెండా కనిపిస్తుంది కదా, అదే అనమాట మందిర్. సో టెంపుల్కి దగ్గరలో తీసుకుందాం అనేసి నడుచుకుంటూ వస్తాం. చాలామంది ఉన్నారు, కాకపోతే నైట్ టైం కదా, క్లోజ్ ఉన్నాయి చాలా వరకు హోటల్స్. ఇదే అనమాట మందిర్, పైన జెండా కనిపిస్తుంది. సో ఫస్ట్ రూమ్ దొరికితే తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళొచ్చు. మన ద్వారకా ట్రిప్లో ఈరోజు డే 3 అనమాట. మార్నింగ్ 8 అయింది. సో రీచ్ అయ్యేసరికి ద్వారకా 3:30 అయింది. సో ఇంకా రూమ్ వెతుక్కుని మెల్లగా అయ్యేసరికి 4 అయింది అనమాట. 4 అయింది. సో ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత స్లీప్ లేదనేసి ఇంకా పడుకుంటే లేచేసరికి ఆల్రెడీ 7 అయిపోయింది. సో ఏంటంటే టెంపుల్లో, ద్వారకాధీశ్ టెంపుల్లో, ద్వారకా మెయిన్ టెంపుల్ని ద్వారకాధీశ్ టెంపుల్ అంటారు. ద్వారకాధీశ్ టెంపుల్లో మార్నింగ్ 6:30కి హారతి ఉంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడు ఎలాగో హారతి మిస్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి ఎందుకులే, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది హారతి. ఈవినింగ్ 7:30కి ఏమో ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఎందుకులే, ఇంక ఇప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళాలి కదా సాయంత్రం అనేసి ఇంక ఇప్పుడు ద్వారకాధీశ్ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెహికల్ రెంట్కి తీసుకుని ఇక్కడ నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి 15 kilometers ఉంటుంది నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. 17 వస్తుంది అనుకుంటా. సో అక్కడికి వెళ్ళేసి దారిలో మళ్ళీ రుక్మిణీదేవి టెంపుల్ ఉంది, నాగేశ్వర లింగ్ తర్వాత మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట అక్కడ చూడాల్సింది అనమాట. గోపి తలావ్ ఉంది, చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసెస్. సో ఇక్కడ ఏంటంటే 12 hours అనమాట బైక్ రెంటల్. 12 hours 500, 600 అట్లా ఛార్జ్ చేస్తారు. సో నేను ఉంటున్న హోటల్ ఇక్కడ రూమ్ వాళ్ళతో అన్నతోనే మాట్లాడా. అన్న అయితే 500కు దొరుకుతుంది మా దగ్గర అనేసి అన్నాడు. సో ఇప్పుడు బయటకు వెళ్ళేసి ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ 8 అయిపోతుంది. సో చిన్నగా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 9 అవుతుంది. సో కొంచెం త్వరగా వెళ్ళేసి ఈవినింగ్ ఒక 6-7 లోపు వచ్చేసి ఇంక అలాగే మనం నాగేశ్వర జ్యోతిర్లింగ్కి వెళ్ళి అక్కడ నుంచి బేట్ ద్వారకా కూడా వెళ్ళాలి. బేట్ ద్వారకా ఏంటంటే శ్రీకృష్ణుడు నివసించిన ప్లేస్ అనమాట. ద్వారకా ఏంటంటే శ్రీకృష్ణుడు పరిపాలించిన రాజ్యం ఇది. బేట్ ద్వారకా శ్రీకృష్ణుడు నివసించిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగ్ ఒక 17-18 kilometers వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి బేట్ ద్వారకా వెళ్ళాలంటే మళ్ళీ అదొక 12-13 kilometers వస్తుంది. సో నియర్ బై మళ్ళీ మధ్యలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి బేట్ ద్వారకా అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగ్ దగ్గర. సో అందుకని చెప్పి ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళట్లేదు, ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్కు. సో ఈరోజు వెళ్ళేదారిలో రుక్మిణీదేవి టెంపుల్కి వెళ్ళేసి ఇంక అట్లా వెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత కుదిరితే ఈవినింగ్, లేదంటే రేపు ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాం అనమాట. రేపు నైట్ 8:30కు ఇక్కడ నుంచి సోమనాథ్కు బస్సు ఉందనమాట. యాక్చువల్లీ ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ ఏంటంటే 8 hours అవుతుంది, 8 కూడా కాదు, 9.5 hours చూపిస్తుంది. సో అదే బస్సులో వెళ్ళామనుకో 5.5 hours వెళ్ళిపోతుంది అనమాట. ట్రైన్ అంటే చాలా చుట్టూ వేసుకొని వెళ్తుంది. సో అందుకనేసి బస్కు బుక్ చేసుకున్నాం. రేపు అంతా ఖాళీ అయ్యేలాగా, అందుకని చెప్పి ఇప్పుడు వెహికల్ తీసేసుకుని దూరం వెళ్ళాల్సిన ప్లేసెస్ కొంచెం ఈరోజే కవర్ చేసేస్తే రేపు కొంచెం స్లోగా లేచినా కూడా ఇక్కడ ద్వారకాధీశ్ టెంపుల్, ఇక్కడ గోముఖి ఘాట్ ఇంకా చాలా ఉన్నాయి, సముద్రనారాయణ టెంపుల్ చూడాల్సినవి, ఇవి కవర్ చేసేద్దాం అనేసి అనుకున్నాం అనమాట. సో
సో ఇక్కడ ఏంటంటే రూమ్ దగ్గరే అనమాట, ఆ టెంపుల్ దగ్గర, టెంపుల్ నుంచి ఒక 600 మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఇది. రూమ్ పేరు సాదాజీ హోమ్ స్టే ఏదో ఉందన్నమాట. సో ఓకే, బాగానే ఉందన్నమాట రూమ్. సింగిల్ మెంబరే, ఒక్కరికే కాబట్టి, అంటే ఇంకా డబుల్ బెడ్డే ఉంటుంది. సో ఇది తీసుకున్నాను అనమాట, చిన్నది ఏముండదు, ఒక రూమ్ చాలా అనమాట. సింగిల్గా వచ్చే వాళ్ళు ఎవరికైనా అట్లీస్ట్, లేదంటే ఇద్దరు వచ్చినా కూడా ఓకే, ఫ్రెష్ అవ్వడానికి జస్ట్ బాగుంది. ఏసీ కూడా ఉందన్నమాట, మంచిగా ఉంది. ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ దాకా తీసుకున్నాను. రూమ్ దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట గోపురం, ద్వారకాధీష్ టెంపుల్ మెయిన్ గోపురం కనిపిస్తుంది, చూపిస్తుంది ఇప్పుడు. అక్కడ కనిపిస్తుంది కదా, అది ద్వారకాధీష్ టెంపుల్ గోపురం అనమాట. ఆ ఫ్లాగ్ అనేది డైలీ 5 times చేంజ్ చేస్తారంట. ఆ ఫ్లాగ్ మీద సూర్యుడు చంద్రుడి బొమ్మ ఉంటుంది. ఎందుకంటే అది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు అనే దానికి ప్రతీకగా అట్లా చేస్తారంట. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇంకా వెహికల్ తీసుకుని నాగేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. స్కూటీ రెంట్కి తీసుకున్నాం అనమాట, 600, 12 hours 600. ये 2.25 लीटर का शीशा है। अच्छा, आप 2 लीटर में आपको देगा, ओके। में डाल के देता है 2 అచ్చా, ఠీక్ హై 12 hours 600 తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మనం బేట్ ద్వారకా వెళ్ళిపోతాం. బేట్ ద్వారకా 1కు క్లోజ్ చేసేస్తారు, 5 దాకా ఓపెన్ ఉంటుంది మళ్ళీ. సో మనం డైరెక్ట్ బేట్ ద్వారకా వెళ్ళిపోయి వచ్చే దారిలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఇవన్నీ చూసుకుంటూ వచ్చేద్దాం. ద్వారకా నుంచి ఒక 2 to 3 kilometers డ్రైవ్ చేసుకొని వస్తే ఇదనమాట రుక్మిణీ మాత టెంపుల్ ఇది. సో ఈ రుక్మిణీ మాత టెంపుల్ ఎందుకు అక్కడ కృష్ణుడు అక్కడ ఉన్నాడు, రుక్మిణీదేవి ఇక్కడ ఉంది అంటే, ఒకసారి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, అలాగే ఒక ఋషి ఉంటాడు, నాకు పేరు కరెక్ట్గా ఐడియా లేదు, ఆ ఋషితో కలిసి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకొచ్చేటప్పుడు రుక్మిణీదేవికి చాలా దాహం వేస్తుంది, చుట్టుపక్కల ఎక్కడ వాటర్ దొరకవు. సో రుక్మిణీదేవికి దాహం వేసిందని చెప్తే శ్రీకృష్ణుడు వెంటనే తన కాలు కింద బాణం కొట్టి వాటర్ తీసుకొని ఇస్తాడనమాట రుక్మిణీదేవికి. సో అప్పుడు ఆ ఋషికి కోపం వస్తుంది. సో అది నాకు కూడా దాహం వేస్తుంది, కానీ నాకు ఇవ్వకుండా నువ్వు రుక్మిణీదేవికి ఇచ్చావని చెప్పి శాపం పెడతాడు అనమాట. సో ఏంటంటే రుక్మిణీదేవి ఇప్పుడు ఎక్కడైతే వాటర్ తాగిందో అక్కడ నుంచి ఒక చుట్టుపక్కల ఎక్కడ కూడా కొంత దూరం వరకు మంచినీళ్ళు అనేది దొరకకుండా ఉండాలి అని చెప్పి శపిస్తాడు అనమాట. సో అందువల్ల రుక్మిణీదేవిని ఇక్కడే ఉండిపోయింది, కృష్ణుడు అక్కడ ఉండిపోయాడు అనమాట. ఇది స్థల పురాణం, దీని వెనుక ఉన్నది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. आने वाले यात्री यहाँ जल अपने पितरों के लिए दान करते हैं। भगवान कृष्ण और माता रुक्मिणी दोनों विवाह के बाद, शादी के बाद अपने कुलगुरु दुर्वासा ऋषि को द्वारिका में भोजन कराने, खाना खिलाने लेके आ रहे थे। और आधा रास्ता पार करने पर माता रुक्मिणी और भगवान कृष्ण दोनों ने बीच रास्ते में जल पिए और अपने न्योते हुए गुरु दुर्वासा ऋषि को जल नहीं पिलाए, पानी नहीं पिलाए। क्रोध में, गुस्से में आकर के दुर्वासा ऋषि ने 2 श्राप दिए। पहला श्राप यदि या पति पत्नी दोनों का 12 साल का वियोग हो जाएगा, आप दोनों अलग रहेंगे। ये कारण से माता रुक्मिणी मंदिर यहाँ तो भगवान द्वारिकाधीश वहाँ अलग है। और दूसरा श्राप यदि कि मुझसे बिना पूछे जल पिए, द्वारिकाधीश द्वारका भूमि में सब कुछ मिलेगा, पर मेरा यह श्राप रहेगा, भूमि में पीने योग्य जल, पानी नहीं मिलेगा। आज भी यह जमीन के ऊपर कुआं करो, बोरिंग करो, हैंडपंप लगाओ, खारा नमक वाला नमकीन पानी निकलता है। हम अपने पूर्वज अपने पितरों को तीर्थ क्षेत्र में 3 चीजें अपने पितरों को देते थे, जो धर्मों में बताते, पिंड, पानी और श्राद्ध। जिसमें से श्राद्ध करने के लिए भारत भर में एक जगह बिहार के अंदर गया थी, जहाँ सर्व पितरों का श्राद्ध होता है। ब्रह्म कपाल पिंड दान के लिए बद्रीनाथ में अलकनंदा घाट में जाते हैं। तो मोक्ष द्वारिका धाम ये एकमात्र माता रुक्मिणी मंदिर जहाँ जल के लिए, पानी के लिए दान करते हैं। ये जमीन में खारा नमक वाला नमकीन पानी बाहर से 20-25 किलोमीटर दूर से ट्रक टैंकर से दूसरा जगह से पीने का पानी आता है। उसमें से आपका मन हो कि अपने घर में, परिवार में, कुटुंब में से जो 7 पीढ़ियों में जो छोड़ के चल बसे, कोई तीर्थ में आए, कोई नहीं भी आए, उन समस्त पूर्वज पितरों ने कि एक दिन के लिए जल का दान करे, जो सुबह से लेकर रात तक पानी पीवे
जिसमें गाय, माता, पशु, पंछी, साधु, सन्यासी, रोज के आने जाने वाले हजारों यात्री जल पी ले, वो एक टैंकर का 1000 रुपया खर्च लगता है। कोई आधे दिन के नाम से जल का दान करते हैं, उसका 500 रुपया। వెనకున్నదే అనమాట రుక్మిణీదేవి టెంపుల్. సో ఇందాక స్వామి పంతులు గారు చెప్పారు కదా, అదే అనమాట. సో ఆ మహర్షి పేరు ఏంటంటే విశ్వాస మహర్షి అనమాట. సో లోపల టెంపుల్ లోపల ఫోన్స్ అలవ్ లేవు ఫొటోస్ తీయడానికి. సో అందుకని ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు. సో లోపల ఉన్నాయన్నమాట, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అంటే విశ్వాస మహర్షి కలిసింది, ఇద్దరు రథంలో వెళ్తుంది, ఆ శ్రీకృష్ణుడు బాణంతో వాటర్ బయటకు తీసింది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇమేజెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇదే అనమాట రుక్మిణీదేవి టెంపుల్. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే మనకు ఏ టెంపుల్లో అయినా సరే ఏదైనా తీర్థమో లేదంటే ప్రసాదమో ఇస్తారనమాట, తినడానికో లేదంటే ఏదైనా. కానీ ఇక్కడ ఏంటంటే మంచినీళ్ళే తీర్థం అనమాట, మంచినీళ్ళే ప్రసాదం లాగా ఇస్తారనమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ దొరకవు, మంచినీళ్ళు దొరకవు అనమాట. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎక్కడ దొరకవు. సో అందుకని మంచినీళ్ళే ఇక్కడ తీర్థంగా ఇస్తారు. సో రుక్మిణీదేవి టెంపుల్ అయిపోయింది. ఇంకా చలో ఓకా స్టార్ట్. రుక్మిణీదేవి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఓకా నుంచి బేట్ ద్వారకాకి రీచ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఓకా నుంచి షిప్లో రావాల్సి ఉండేది బేట్ ద్వారకాకు డైరెక్ట్ వెళ్ళడానికి లేదనమాట. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈ సుదర్శన్ సేతు కన్స్ట్రక్షన్ చేశారు. చూపిస్తాం మీకు. బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు మనం సుదర్శన్ సేతు బ్రిడ్జ్ మీదే ఉన్నాం అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే షిప్స్లో అవసరం లేదనమాట, డైరెక్ట్ ఓకా నుంచి కూడా మనం వెహికల్లో వచ్చేయచ్చు డైరెక్ట్ బేట్ ద్వారకాకు. వెనక చూపిస్తా, వెనక షిప్స్ కనిపిస్తున్నాయా, షిప్స్. సో ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఓన్లీ షిప్స్లోనే అలా ఉండేదన్నమాట. ఇంకెలా రావడానికి కూడా అసలు ఆప్షన్ లేదు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఈ సుదర్శన్ సేతు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డైరెక్ట్ మనం వెహికల్స్లోనే వచ్చేయచ్చు అనమాట. 30 kilometers రుక్మిణీదేవి టెంపుల్ నుంచి 35 kilometers వస్తుంది. ఇంకా వెళ్ళలేదు బేట్ ద్వారకాకు. సో 1 o'clock క్లోజ్ అన్నారు బేట్ ద్వారకా. అప్పట్లోపు వెళ్ళేస్తే ఇంక తర్వాత రిమైనింగ్ అన్నీ వచ్చినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకోవచ్చు అని డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట. ఇది అనమాట ఓకా నుంచి బేట్ ద్వారకా. ఇది మనం తీసుకున్న స్కూటీ, సుదర్శన్ సేతు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, 1 year అవుతుంది. ఇదే రూట్ అనమాట డైరెక్ట్ ఇంకా బేట్ ద్వారకా. చలో బేట్ ద్వారకాకి వెళ్దాం. సుదర్శన్ సేతు క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుని ఒక 200 meters లోనికి వస్తే బేట్ ద్వారకా మందిర్ అనమాట. ఇదే బేట్ ద్వారకా. శ్రీకృష్ణుడు ద్వారకాలో పరిపాలించేవాడు, తర్వాత ఇక్కడే నివసించేవాడు అనేసి పురాణాలు. మొబైల్స్ లోపల కలవలేదు, ఇక్కడ డిపాజిట్ చేయాలి. సో మొబైల్స్ ఇక్కడే పెట్టేసి బేట్ ద్వారకాధీష్ దర్శనం కూడా అయిపోయింది. మెయిన్ ద్వారకాలో ఉన్నది కూడా ద్వారకాధీష్ టెంపులే, బేట్ ద్వారకాలో కూడా ద్వారకాధీష్ టెంపులే అని అంటారు. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. ఐడిల్ ఒక 2.5 feet ఉంటుంది కృష్ణుడిది. లోపల ఇంకా రుక్మిణీదేవి స్టాట్యూ కానీ, దేవకి తెలుసు కదా శ్రీకృష్ణుడి వాళ్ళ. సో ఇట్లా చాలా స్టాట్యూస్ ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణుడిది చాలా బాగుంది అనమాట, చాలా బాగా జరిగింది దర్శనం. సింపుల్గా ఉంటుంది గుడి కూడా, చాలా అంటే పాతకాలంది కదా, రీమోడలింగ్ చేయడం అట్లా ఏం లేదన్నమాట. ఎట్లా ఉన్నింది అట్లనే ఉంటుంది. వెనక ఉంది కదా అందరు వెళ్తున్నారు, అదే అనమాట టెంపుల్. ఒక 1/2 hour ఏమో పట్టినట్లుంది, 1/2 hourలో అయిపోయింది బేట్ ద్వారకా దర్శనం. సో ఇప్పుడు ఇంకా బయలుదేరి చలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం, అలాగే గోపితలం వయా అట్లా వెళ్ళాలి. ఇంకా మరి సుదర్శన్ సేతు మీద వెళ్ళాలి. సుదర్శన్ సేతు వచ్చినప్పుడు సరిగ్గా వీడియోలో చూపించలేదులే కానీ ఫొటోస్ కూడా సరిగ్గా తీయలే, బట్ చాలా బాగుందన్నమాట ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టినప్పటి నుంచి ఇంకా షిప్స్ అనేవి మానేసినాయి, ఇటు నుంచి రావట్లేదు. ఇంకా అందరూ వెహికల్స్లోనే వస్తున్నారు అనమాట. మార్నింగ్ ద్వారకా టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసి అప్పుడు కొంచెం జనం తక్కువనే ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నారు. మేబీ అక్కడ కూడా అంతనే ఉంటారేమో తెలియదులే కానీ ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నారు బేట్ ద్వారకా. ఈ రోజుకి ఇదే ఇక మన రాయల్ ఎన్ఫీల్డ్ దీంట్లోనే. చాలా ఇంకా మళ్ళీ గోపితలో నాగేశ్వర జ్యోతిర్లింగ్కి వెళ్ళి అక్కడ వీడియో. బేట్ ద్వారకా నుంచి 25 kilometers
25 కిలోమీటర్స్ వస్తే గోపి తలావ్ ఉంటుంది అనమాట. గోపి తలావ్ అనేది ఈ ప్లేస్ ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ శ్రీకృష్ణుడు మథురాలో ఉండేవారు. మథురాలో ఉండి రాజ్యాన్ని పాలించేటప్పుడు తర్వాత ద్వారకాకు వచ్చేసాడు అనమాట. అంటే అక్కడ అలాగే ఎలా చెప్పాలి అంటే అక్కడ ఎప్పుడు రాక్షసులు దండెత్తేవాళ్ళు అనమాట. అక్కడ యుద్ధం జరిగేది ఇప్పుడు మథురాలో. సో అక్కడ దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలిగేది. దానివల్ల ఏంటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కృష్ణుడు మధుర అనే నగరాన్ని నిర్మించారు. ఇక్కడ ద్వారక అనే నగరాన్ని నిర్మించి సముద్రానికి దగ్గరగా మధురలో అందరినీ ఉంచారనమాట. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మధురను వదిలి ద్వారకాకు వచ్చేసాడో మధురలో ఉన్నటువంటి గోపికులు శ్రీకృష్ణుని చూడాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణుని కబురు పంపిస్తారు. శ్రీకృష్ణుని చూడాలనుకుంటున్నామంటే శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మంటాడు, ద్వారకాకి రమ్మంటాడు అనమాట. సో ద్వారకాకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు గోపికల్ని చివరిసారిగా కలిసింది ఇక్కడ అనమాట. గోపి తలావ్లో కలిశారు, అందుకని గోపి తలావ్లో కలిశాడు అనమాట. సో ఈ గోపి తలావ్లో కలిసిన తర్వాత ఇక్కడ ఒక కుండు ఉంటుంది. సో ఇక్కడ ఆఖరిసారిగా వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళందరూ ఇక వాళ్ళ జన్మ ధన్యమైందని చెప్పి ఇక గోపి తలావ్లో స్నానం చేయడానికి మునిగేసి ఇక్కడే ముక్తి పొందుతారు, మోక్షం పొందుతారు. ఇక్కడ మునిగేసి ఇంకా మాయమైపోతారు అనమాట. సో అందువల్ల ఈ ప్లేస్ గోపి తలావ్ అని పేరు వచ్చింది. ఇది దీని వెనుకున్న స్థల పురాణం. గోపీనాథ్ మందిర్, గోపి తలావ్ ఇదే. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ గోపీనాథ్ మందిర్, గోపి తలావ్ ఇదే అనమాట. చాలా షాప్స్ ఉంటాయి లోపల. హరే కృష్ణ. ఇక్కడ దొరికే చందనం చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ పసుపు కలర్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం నమ్ముతారంటే గోపికలు ఇక్కడ మునిగి ముక్తి పొందిన తర్వాత వాళ్ళ శరీర భాగాల్లో ఉన్న పార్ట్సే ఇక్కడ చందనంగా దొరుకుతుంది అనేసి నమ్ముతారు అనమాట. ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతుంది చందనం. దీన్ని తలకు రాసుకుంటారు, చాలా మంచిది అనేసి. గోపి తలావ్. ఎవరు లేరు, జనం వస్తారు, ఖాళీగా ఉంది. చిన్నదే, అంత పెద్దదేం కాదు, చాలా చిన్నది. సో దీంతో రుక్మిణీదేవి టెంపుల్ అయిపోయింది, వేట ద్వారక అయిపోయింది, గోపి తలావ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగం అనమాట. సో చలో నాగేశ్వర జ్యోతిర్లింగం బయలుదేరుతాం. ఇంకా గోపీనాథ్ మందిర్, శ్రీ గోపీనాథ్ జీ, జయ గోపీనాథ్. ఇది శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్. అర్జున్, గణేష్ జీ, హనుమాన్, మీరాబాయి, రాధే కృష్ణ, దుర్వాస మహర్షి. ఇది కృష్ణ సాధుమాని ఫోటోగ్రఫీస్. గోపి తలావ్ నుంచి 4 కిలోమీటర్స్, 4.5 కిలోమీటర్స్ ముందుకు వస్తే నాగేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. జ్యోతిర్లింగాలలో 11. నేను విజిట్ చేస్తున్నా, నేను దర్శనం చేసుకున్న వాటిలో ఇది 8వది. చాలా బాగుంది టెంపుల్. ఇంకా వెళ్ళలేదు లోపలికి, ఇప్పుడే జస్ట్ వచ్చిన. శివ స్టాట్యూ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది. 44 ఫీట్ ఎంతో అన్నారు, అదే చూపిస్తాం. చాలా పెద్దది శివ స్టాట్యూ. వెనక టెంపుల్, అది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. చలో లోపలికి ఫోన్స్ అలో లేదు. ఒకేసారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకొని అప్పుడు వీడియో రికార్డ్ చేస్తాం.
లైన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, చూడాలి ఎంతసేపు అవుతుందో దర్శనం. ఎంట్రన్స్ ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ నాగేశ్వర జ్యోతి. ఫోన్స్ కూడా అలౌ చేసినారు, లగేజ్ అలౌ ఉంది, ఫోన్స్ కూడా అలౌ చేసినారు, సో ప్రాబ్లం ఏం లేదు. ఫోన్స్ కూడా అలౌ ఉంది, లగేజ్ కూడా బ్యాగ్ తీసుకొచ్చేసాం. ఇవైతే కొంచెం లిబరల్గానే ఉంది, అయిపోతుంది దర్శనం త్వరగానే. దగ్గరికి వెళ్ళాక కుదిరితే జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాక అక్కడ వీడియో కుదిరితే తీస్తాం. స్పర్శ దర్శనం అయితే ఉండదు అనమాట. సో టికెట్ తీసుకుంటే అలా లోపల తీసుకెళ్ళి ఏదో అభిషేకం లాగా చేస్తాం. స్పర్శ దర్శనం అనేది అయితే లేదు ఇక్కడ. ఇదే అనమాట నాగలింగేశ్వర జ్యోతిర్లింగం. లోపల కనిపిస్తుంది కదా గర్భగుడి, అదే అనమాట. ఇక్కడ వీళ్ళకైతే ఫోన్స్ అలో చేయనియట్లేదు. అక్కడికి వెళ్ళాక మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడైతే వీడియో తీసుకోవచ్చు. చాలా బాగుంది. కనిపిస్తుందా? అభిషేకం చేసేవాళ్ళు ఇంతనే ఉన్నారు. దీంతో వెనకున్నది అనమాట నాగేశ్వర జ్యోతిర్లింగం. దీంతో సక్సెస్ఫుల్గా మన ఎనిమిదో జ్యోతిర్లింగం కూడా అయిపోయింది. జ్యోతిర్లింగాల్లో 11 మనం దర్శించుకున్న దాంట్లో ఇదో 8 అనమాట. మీరు చూస్తున్నారు కదా నాగేశ్వర జ్యోతిర్లింగం. కారిడార్ కూడా చాలా బాగుంది.
జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిన్ తర్వాత మేబీ ఇదే నేను బిగ్గెస్ట్ కారిడార్ అంటే. ఉజ్జయిన్ చాలా ఉంది, కారిడార్ చాలా పెద్దగా ఉంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నా 8వ జ్యోతిర్లింగం నాగలింగేశ్వర దర్శనం అయిపోయింది. దీనితో 8 అయిపోయినాయి. చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనం అయితే లేదులే, కానీ దూరం నుంచి చూడడమే. అది కూడా పైన మకుటం పెట్టేసి ఉంటారు స్వామికి. బట్ అంటే చాలా ఫ్రీగా ఉండింది, చాలా ఫ్రీగా ఉండింది, చాలా బాగా జరిగింది అన్నమాట. లోపల కారిడార్లోనే మెయిన్ టెంపుల్ లోపలే ఒక 40 మినిట్స్ ఏమో కూర్చోవాలి. ఎక్కడ ఇంత ఫ్రీగా కూర్చొని ఇవ్వలేదు. నాకు అన్ని చోట్ల పంపించేస్తారు, ఇంతసేపు కూర్చొని ఇవ్వరు. కానీ ఇక్కడ మటుకు చాలా హ్యాపీగా బాగా కూర్చొని ప్రశాంతంగా ఉంది. 40 మినిట్స్ టైం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. పొద్దున టిఫిన్ తిని కొంచెం ఏందో అయితే అటు ఇటు తిని ఇంకా బయలుదేరింది. ఫుల్ ఆకలి వేస్తుంది. చలో తిన్న తర్వాత ఇక బీచ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తే శివరాజ్ బీచ్ ఉందన్నమాట. శివరాజ్ నగర్ బీచ్. ఇది ఏంటంటే బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. బ్లూ ఫ్లాగ్ అంటే మన ఇండియాలో నాకు తెలిసి ఒక 20 to 25 ఉన్నట్టున్నాయి బ్లూ ఫ్లాగ్ బీచెస్. అందుకంటే ఇంటర్నేషనల్ బీచెస్కు ఏమాత్రం తక్కువ కాదనమాట. అంటే వాటర్ ప్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ అంత నీట్గా ఉంటుంది అనమాట బ్లూ ఫ్లాగ్ వచ్చిన బీచెస్. మన ఏపీలో రుచికొండ బీచ్, వైజాగ్, ఇంకేం లేదు. అదొకటే బ్లూ ఫ్లాగ్ బీచ్. ఇది కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేసరికి ఇంకా నాగేశ్వర్ నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. ఆ రోడ్ అయితే వరస్టెడ్ ఉంది. చూపిస్తా బీచ్. ఇదే అనమాట శివరాజ్ నగర్ బీచ్. వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటర్ బాగున్నాయి, పర్లేదు. బ్లూ ఫ్లాగ్ ఇవ్వచ్చు. దూరం నుంచే తెలిసిపోతుంది ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ అనేసి. ఈవినింగ్ బండి హ్యాండ్ ఓవర్ చేసేసరికి 6-6:30 అయింది అనమాట. అయిన తర్వాత ఇంకా బండి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చి పడుకునేసి. ముందు రోజు సరిగ్గా పడుకోలే. నైట్ ట్రైన్లో 2:30కి దిగాం కదా, సో ఇంక సరిగ్గా పడుకోలే. డే టైంలో అసలే పడుకోలేదు, ఫుల్ నిద్ర వచ్చింది. సో ఇంకా వచ్చిన వెంటనే యాగాడ పడేసి పడుకుని వేసినాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. గుడ్లు వేసిన ఇంకా ఆకలి వేస్తుంది. తిన్నామని ద్వారకా మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, మెయిన్ టెంపుల్ సైడ్ నడుచుకుని వెళ్తాం. మార్నింగ్ చూపించాను కదా, ద్వారకాధీష్ మెయిన్ టెంపుల్ అన్నమాట. శ్రీ ద్వారకాధీష్ మందిర్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ ఒక ఫ్లాగ్ ఉంది, ఇప్పుడు ఒక ఫ్లాగ్ ఉంది. డైలీ 5 times చేంజ్ చేస్తారంట ఫ్లాగ్.
ఈ రూట్ మొత్తం గోమతి ఘాట్కి వెళ్ళే రూట్, సుధామ సేతు ఉంటుంది. నైట్ టైం అయింది కదా, మార్నింగ్ చూపిస్తే ఇప్పుడు క్లోజ్ ఉంటుంది. ఫస్ట్ ఏదో ఒకటి తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవాలి. మార్నింగ్ మళ్ళీ 6కు హారతి ఉంటుంది. సో హారతి టైంకు స్నానం చేసి రావాలన్నమాట. సో వెళ్ళి త్వరగా పడుకొని వేస్తే ఫస్ట్ మార్నింగ్ త్వరగా హారతి టైంకి రావచ్చు, హారతి మిస్ అవ్వకుండా. శ్రీ ద్వారకాధీశ్ మందిర్. మార్నింగ్ ఏదో తిన్నా ఇక్కడ ఫుడ్ ఏం కూడా ఐడియా లేదు. ఆఫ్టర్నూన్ ఇంకా నాగేశ్వర్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గుజరాతీ థాలీ తినేసి ఇంకా తర్వాత బీచ్కి స్టార్ట్ అయ్యాం. బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అసలు పడుకున్న సోయిపూర్ లేదు. ఇప్పుడు లేచేసరికి 10:30 అయింది. మా ఫుల్ స్లీప్. టెంపుల్ ముందు మొత్తం చాలా షాప్స్ ఉంటాయి. తినడానికి రూమ్స్కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. చాలా రూమ్స్ ఉంటాయి. ఈవెన్ బైక్ రెంట్కి కానీ తినడానికి రూమ్స్కు ఏం ప్రాబ్లం లేదు. చాలానే ఉంటాయి అన్నమాట రూమ్స్. చలో ఇంకా ఏదో ఒకటి తినేసి లోకల్ ఫుడ్ ఇంకా రూమ్కి వెళ్దాం. మార్నింగ్ దర్శనానికి వెళ్ళే ముందు, హారతికి వెళ్ళే ముందు స్టార్ట్ చేస్తాం. ఈరోజు మన గుజరాత్ టూర్లో డే 4 అనమాట. డే 1, డే 2 ట్రావెలింగ్ అయిపోయింది. నిన్న డే 3లో బేట్ ద్వారకా కవర్ చేసినాం. అలాగే దాంతోపాటు నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ కూడా కవర్ చేసినాం అనమాట. ఈరోజు ఏంటంటే ద్వారకాధీశ్ టెంపుల్, గౌమతి ఘాట్, ఇంక ఇక్కడ సముద్రనారాయణ టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్ని కవర్ చేస్తున్నాం ద్వారకాలో. మార్నింగ్ ఆల్రెడీ 6 o'clock అయిపోయింది. 6:30కు హారతి ఉంటుంది అనమాట, ఫస్ట్ హారతి. సో అందుకు హారతికి అటెండ్ అవ్వాలని చెప్పి కొంచెం త్వరగా స్టార్ట్ అవుతున్నాం. రూమ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్తే ఒక 5-10 minutes అనమాట అంతే. ఆల్రెడీ 6 అయిపోయింది. సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. ఒకవేళ అక్కడ రికార్డింగ్ మొబైల్స్ అలౌ చేస్తే అక్కడ రికార్డింగ్ చేస్తా, లేదంటే ఇంకా టెంపుల్లో ఏం రికార్డింగ్ చేయను, బయటకు వచ్చి రికార్డింగ్ చేస్తాను. మార్నింగ్ టెంపుల్ 6:30 to 8 ఓపెన్ ఉంటుంది. 8 నుంచి 9:15 దాకా మళ్ళీ 1 hour 15 minutes క్లోజ్ ఉంటుంది అనమాట. 6:30 ఓపెన్, 6:30 to 8 ఓపెన్ ఉంటుంది. తర్వాత 8 to 9:15 క్లోజ్ అనమాట. సో ఘోరంగా ఉన్నారు జనం. మార్నింగ్ ఎవరు ఉండర్లే అనుకున్నారు, బట్ డే టైం కన్నా ఇంకా ఇప్పుడే ఎక్కువ ఉంటున్నారు. ఫుల్ ఉంది క్యూ, ఇంకా ఓపెన్ చేయలేదు దర్శనం. చాలా పెద్ద క్యూవే ఉంది. ఇది అన్నమాట ద్వారకాధీశ్ మందిర్ మెయిన్ టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే మొబైల్స్ అలో లేదు. సో నేను ఇక్కడ మొబైల్స్ బయట పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి ఈ లైన్లో నుంచి పక్కకు వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫొటోస్ వీడియోస్ కోసమని మళ్ళీ లోపలికి వచ్చిన. ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్. లోపల దర్శనం ఒక ½ an hourలో అయిపోయింది అనమాట. పెద్ద లైన్ ఏం లేదు, కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. లోపల ఇంకా కృష్ణుడి స్టాచ్యూ ఉంటుంది కదా, ఒక 2 to 2.5 feet ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి. అలాగే శంకరాచార్యులు ఉన్నారు కదా, శంకరాచార్యులు టెంపుల్ కానీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరెవరైతే ఆది గురువులు ఉంటారో సరస్వతి మహానంది, శంకరాచార్యులు అలాగే అన్నీ ఉన్నాయి. ఇంకా లోపల దాంతోపాటు బలరాముడి స్టాట్యూ కానీ చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలికి ఫోన్స్ అలో లేదు. సో జస్ట్ బయట నుంచి చూస్తున్నారు, కారిడార్ నుంచి. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. మొత్తం 5 floors ఉంటుంది, 5 అంతస్తులు ఉంటుంది అన్నమాట.
5 అంతస్తులు ఉంటుంది. ఈ టెంపుల్ని శ్రీకృష్ణుడి మునిమనవుడు అయినటువంటి వజ్రనాభుడు అని ఆయన నిర్మించాడు అనమాట. చాలా బాగుంది టెంపుల్ అసలు. మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది టైము. 8:15కి క్లోజ్ చేసేస్తారు. ఇంకా 8:15 నుంచి 10 దాకా క్లోజ్, మళ్ళీ 10 to 1 ఓపెన్ ఉంటుంది. 1 నుంచి 5 దాకా మళ్ళీ క్లోజ్ ఉంటుంది అనమాట. చాలా మంచిగా జరిగింది అనమాట దర్శనం. నేను మన చార్ధామ్లో ఫస్ట్ దర్శనం అనమాట. యాక్చువల్లీ అందరూ చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అనుకుంటారు, కానీ అది చోటా చార్ధామ్ అనమాట. ఇది మెయిన్ చార్ధామ్. చార్ధామ్ అంటే 4 దిక్కులకి 4 ఉన్నాయన్నమాట. మనకి ఇటు సైడ్ లెఫ్ట్, మన సౌత్లో చూసుకుంటే రామేశ్వరం ఉంది, ఇంకా పైన టాప్లో బద్రీనాథ్, ఇంకా లెఫ్ట్ సైడ్ గుజరాత్లో ఇక్కడ మనకు ద్వారకా, ఇంకా రైట్ సైడ్ ఒరిస్సాలో పూరి అనమాట. ఈ 4 చార్ధామ్. యాక్చువల్లీ చోటా చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవి వస్తాయి అన్నమాట. ఇంకా ద్వారకా దర్శనం అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం గోమతి ఘాట్కి వెళ్దాం ఇక్కడ నుంచి. గోమతి ఘాట్ సుధామ సేతు అయితే టెంపరీ క్లోజ్ చేస్తున్నారు అన్నమాట. గోమతి ఘాట్ ఇదే అన్నమాట గోమతి ఘాట్. మెయిన్ టెంపుల్కు ఎంట్రన్స్ ఏంటంటే ఇందాక మనం వెళ్ళాం కదా టెంపుల్కు, అదొక ఎంట్రన్స్. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది అనమాట టెంపుల్కు బ్యాక్ సైడ్ నుంచి. దాన్ని మోక్ష ద్వారం అంటారు. మోక్ష ద్వారం నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మనం వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం. సుధామ సేతుకి వెళ్దాం అనుకుంటే అదేమో టెంపరీ క్లోజ్ అంట. సో ఇంకా గోమతి ఘాట్, సముద్రనారాయణ టెంపుల్ వెళ్ళాలా, సంగం నారాయణ టెంపుల్. దాని తర్వాత ఘాట్ కట్ సైడు పాండవులు తవ్వినటువంటి బావులు ఉంటాయి అన్నమాట. 5 బావులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బావి తవ్వారనమాట అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు. సో ఆ బావుల్లో నీళ్ళు ఎనీ టైం ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలి మనం ఇంకా. సో గోమతి ఘాట్, సముద్రనారాయణ టెంపుల్, సంగం నారాయణ, అది సముద్రనారాయణ టెంపుల్, ఇంకా అక్కడ అటు సైడ్ వెళ్ళి అది కవర్ చేస్తే ఇంకా బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. ఇవి కవర్ చేస్తే సో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ రోజుతో ద్వారకా కంప్లీట్గా చూసేస్తాం. మొత్తం అంతా రాళ్ళు పాచి ఉంది ముందర. కొంచెం లోపలికి వెళ్తే బాగున్నాయి వాటర్. గోమతి ఘాట్. సో కొంతమంది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే గోమతి ఘాట్లో స్నానం చేసేసి వెనక మోక్ష ద్వారం నుంచి కూడా అక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా వెళ్తారు అనమాట. కొన్ని చోట్ల అయితే బాతింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఉంది. చాలా చోట్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది దగ్గర. ఇక్కడైతే ఏమంత వాటర్ ఫ్లో లేదన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే సంగం నారాయణ టెంపుల్. సంగం నారాయణ మందిర్. వెనక చూస్తారు ఇదే అనమాట సంగం నారాయణ. దీన్ని సంగం నారాయణ ఎందుకంటారంటే ఇది త్రివేణి సంగమం, అంటే 3 నదులు కలుస్తాయి. హిరణ్య, కపిల అండ్ సరస్వతి 3 నదులు కలిసి ఇక్కడ సంగం అవుతాయి అనమాట, అంటే కలుస్తాయి. సో అందువల్ల దీన్ని సంగం అంటారు అనమాట. ఇక్కడ నారాయణ టెంపుల్ అంటే విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది, వెనకుంది కదా, ఇదే అనమాట. సో సంగం నారాయణ టెంపుల్ అంటారు.
మనకి కాశీలో ఎట్లయితే ఓల్డ్ బిల్డింగ్స్ పురాతన కాలం ఉంటాయి కదా కట్టడాలు, అవి ఎట్లయితే ఇంకా అట్లనే ఉండిపోయినాయో, సో సేమ్ ద్వారకాలో కూడా అంతే. సేమ్ పాతకాలం నాటి అవే బిల్డింగ్స్, అదే ఆర్కిటెక్చర్ మొత్తం అంతా అట్లనే ఉందన్నమాట. ఏవో కొన్ని హోటల్స్ ఒకటి మామూలుగా స్టేయింగ్ ఒకటి అప్డేట్ చేశారు లేదని ఇంకా మొత్తం అన్ని ఇట్లనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కాశీలో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా కుక్కలే ఉంటాయి అన్నమాట. కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి ప్రతి వీధిలోనూ ఖచ్చితంగా ఎన్నో కుక్కలు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఆవులు ఉన్నాయన్నమాట. మొత్తం సేమ్ ద్వారకా కదా, సో వీధిలోనూ ఆవులు అట్లా వదిలేసి ఉంటారు అన్నమాట. ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే వీకెండ్ కాదు, ఏ ఫెస్టివల్ డేస్ కూడా కాదు, మిడ్ వీక్ కాబట్టి వీటి జనం కొంచెం తక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. శ్రీ స్వామినారాయణ మందిర్, ఇది కూడా నారాయణ మందిరే, స్వామినారాయణ మందిర్. చాలా బాగుంది. స్వామినారాయణ మందిర్ ద్వారకా. ఎవ్వరు లేరు జనం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది సంగం నారాయణ మెయిన్ టెంపుల్, నారాయణ మందిర్. ప్రజెంట్ మనం ద్వారకా బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఈరోజు డే 4 మొత్తం ఇంకా మార్నింగ్ ద్వారకా నుంచి వేరే వాళ్ళు వెళ్తున్నాం అనమాట. వేరే వాళ్ళు ఏంటంటే సోమనాథ్కు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్. రైల్వే స్టేషన్ యాక్చువల్లీ నేను రైలు బుక్ చేసుకున్నాను ట్రైన్కు ద్వారకా టు అది. బట్ అదేంటంటే వేరే వాళ్ళు ఇచ్చేసరికి మార్నింగ్ 5:30, 6 అవుతుంది. సో నేనేం ప్లాన్ చేసుకున్నానంటే ఎల్లుండి మళ్ళీ రిటర్న్ ఉంది కాబట్టి, సో మనం డైరెక్ట్ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసేసి బస్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 8:20 ఉంది. ఇది వేరే వాళ్ళు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 2:30 అవుతుంది అనమాట. మళ్ళీ 4 o'clock వేరే వాళ్ళ నుంచి డైరెక్ట్ డియూకి బస్ ఉంది. నేను వేరే వాళ్ళు దిగి సోమనాథ్కి వెళ్ళట్లేదు, డియూకి వెళ్తున్నాను. 4కు అక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ అయితే డియూ రీచ్ అయ్యేసరికి 6 అవుతుంది. సో అక్కడ గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని తర్వాత రిటర్న్ ప్లాన్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు రేపు మళ్ళీ సోమనాథ్కి వెళ్ళా, మళ్ళీ డియూకి వెళ్ళాలి, డియూ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అందుకని ఒకేసారి ఇప్పుడు నైట్ ఇంకా స్టే ఎలాగా ఉండకుండా ఈ స్టే బదులు జర్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇట్లా ఒక నైట్ కలిసి వస్తుంది అనేసి. ఈరోజు మంచిగా అయింది దర్శనం. పొద్దున ఒకసారి అయింది, ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళా. ఈవినింగ్ ఒకసారి దర్శనం అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నా, వర్క్ అంటే సో ఇంక ఇప్పుడు టైం అయిందనేసి ద్వారకా బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇంకా బస్సు వస్తే ఇక్కడ వెళ్ళి రేపు మార్నింగ్ 2:30 అవుతుంది వేరే వాళ్ళు దిగేసరికి. మళ్ళీ అక్కడ బస్ స్టాండ్లోనే 1 hour వెయిట్ చేసి డియూకి వెళ్ళాలి. సరే డియూకి వెళ్ళాక ఒకేసారి ఇంకా అప్పుడు రికార్డింగ్ చేసి